ఓం నమో వెంకటేశాయ. వెంకన్న దర్శనం. రామయ్యకి వెంకన్న అంటే పిచ్చి భక్తి. ఈసారి తిరుమల వెళ్ళి నడిచే వెళ్తా, నడిచే వస్తా అని ఊరంతా చెప్పాడు. అమ్మ అంది, నడిచే వెళ్ళు బాబు, కానీ నోరు కంట్రోల్లో పెట్టుకో. అలిపిరి మెట్లు మొదలు. మొదటి అడుగు వెయ్యగానే రామయ్య గోవిందా గోవిందా, రెండో అడుగు వెయ్యగానే గోవిందా నీ దర్శనం ఇప్పించు. 10 అడుగులు అయ్యేసరికి గోవిందా కాళ్ళు కాదు నొప్పులు అని అనడం మొదలుపెట్టాడు. పక్క భక్తుడు, అన్నా ఫస్ట్ టైమా? రామయ్య, లేదు ఫస్ట్ టైం, బతికి ఉంటే రెండోసారి. కొండ ఎక్కుతుంటే నీళ్లు అయిపోయాయి, కాళ్ళు వణుకుతున్నాయి, నోరు ఎండిపోతుంది రామయ్యకు. అప్పుడు రామయ్య గట్టిగా, వెంకన్నా నేను నీకు లడ్డూలు ఇస్తా, ఇప్పుడు మాత్రం ఒక ఆటో పంపు స్వామి. పక్కన అమ్మాయి నవ్వుతూ, స్వామి ఇది నడక మార్గం. రామయ్య, అయ్యో వెంకన్నకు కూడా చెప్పండి. చివరికి దర్శనం. గంటలు నిలబడి నొప్పులతో చెమటల్లో తడిసి ఎలాగో వెంకన్న దర్శనం అయ్యింది. రామయ్య కళ్ళల్లో నీళ్లు, మనసు మొత్తం ఖాళీ. అంతే, ఏమీ అడగలేదు. కేవలం ఒక్క మాటే, స్వామి నడిచే రమ్మన్నావు, నడిచే వచ్చాను. ఇప్పటికైనా నా బరువు, నా బాధ నీ చేతుల్లోనే పెట్టుకుంటున్నానయ్యా వెంకన్నా అన్నాడు. బయటకు వచ్చాక పక్క భక్తుడు అడిగాడు, ఏమన్నావు స్వామికి? రామయ్య నవ్వుతూ, అన్నీ చెప్పేశా, ఇప్పుడు మిగిలింది ఒక్కటే, హోటల్ ఎక్కడా? వెంకన్న దగ్గరికి వెళ్ళాక కాళ్ళ నొప్పి కాదు, మనసు తేలికవుతుంది. గోవిందా గోవిందా, ఓం నమో వెంకటేశాయ.